చేయబోతున్నాను. అదేంటో తెలుసా? రవ్వ కేసరి కేక్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కాక కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ని బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఒక కప్పు బాంబాయి రవ్వ వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 3 కప్స్ హాట్ వాటర్ వేసుకుందాము. బాగా ఉడకనిద్దాము. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం కలర్ వేసుకుందాము. బాగా ఉడికిన తర్వాత ఒక కప్ పంచదార వేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకుందాము. త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆల్కహాల్ పౌడర్ కొంచెం వేసుకున్నాను. బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపుకుందాం. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని నెయ్యి రాసుకుందాము. ఈ బౌల్లోకి వేసుకుందామండి. చల్లబడేంత వరకు 1 అవర్ వెయిట్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ కేక్ రెడీ అయిపోయిందండి. వావ్, కేక్ భలే వచ్చింది కదా. ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా అన్నయ్య కూడా ఏదో ఒక స్పెషల్ ట్రై చేస్తానని చికెన్ ఫ్రై ట్రై చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. వావ్, చూడడానికి అయితే చాలా బాగుంది. సరే, నేను ఏమైనా హెల్ప్ చేద్దామని దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య వద్దు, నేనే చేస్తా అన్నాడు. అన్నయ్య ఒకసారి ఇలా చూడు. వావ్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. భలే కలర్ఫుల్గా ఉంది. ఫుడ్ కాకుండా గ్రీటింగ్ ఏమైనా ప్లాన్ చేద్దామని ట్రై చేసాము. ఇదైతే అన్నయ్య ప్రిపేర్ చేశాడు. చాలా బాగా వచ్చింది. నేనైతే నా ఓన్గా థింక్ చేసుకొని ప్రిపేర్ చేశాను. 1 బుకెట్ 1 గ్రీటింగ్ ప్రిపేర్ చేశాను. ఫైనల్ లుక్ ఇలా ఉంది.
ఫైనల్గా ఇలా రెడీ అయ్యాము. అన్నయ్య అయితే ఎప్పటిలాగే నన్ను నేర్పిస్తానే ఉన్నాడు. ఫైనల్గా కేక్ దగ్గర ఇలా డెకరేషన్ చేసాం. ఓకే, ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైంని సెకండ్స్లోనూ మినిట్స్లోనూ కొలుస్తారు. నేను మా నాన్నకుంటే చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మొత్తానికి ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మా అల్లరి ఇలా ఉంది. మీరు కూడా మీ ఫాదర్స్ డే ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.